మనకు గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్కి త్వరలో ఉన్నది కాబట్టి మనకు ప్రణాళికలు అనేటువంటి టాపిక్ గురించి అందులో ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం ఎకానమీలో మనకు ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ ఉంది. కాబట్టి ఈ ఎకానమీలో మనకి ఎక్కువ మార్కులు సాధించాలి కాబట్టి ఎక్కువ మనం దృష్టి పెట్టాలి. కాబట్టి ఈ యొక్క ఎకానమీకి సంబంధించినటువంటి సమాచారాన్ని మీకు మొదటి వీడియోలో ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలో కూడా మేము నెవర్ ఎండింగ్ క్వశ్చన్స్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. అయితే మనం చూద్దాం మొదటి బిట్ని. పంచవర్ష ప్రణాళిక భావనను ప్రవేశపెట్టినది ఎవరు? పంచవర్ష ప్రణాళికలు ఈ దేశానికి అవసరం. ఈ భారతదేశంలో అభివృద్ధి చెందాలంటే ప్రణాళికలు ప్రణాళికల ద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని మనకు అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు ఈ యొక్క భావనను ప్రవేశపెట్టడం జరిగింది. భారతదేశపు ఆర్థిక ప్రణాళిక పరమ ఉద్దేశం ఏమిటి అంటే భారతదేశం ఆర్థిక ప్రణాళికలు ఉద్దేశం ఏంటంటే సామాజిక న్యాయంతో కూడిన అభివృద్ధి. సామాజిక న్యాయం అందరినీ సమానంగా చూసే భావనతో ఈ యొక్క పరమ ఉద్దేశం అనేది ఆ ప్రణాళికలు పెట్టుకోవడం జరిగింది. మొదటిసారిగా భారతదేశానికి ఆర్థిక ప్రణాళికలు అవసరాన్ని పేర్కొన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ దేశానికి ఆర్థిక ప్రణాళికలు అవసరం, ఈ దేశంలో ఆ ఆర్థిక ప్రణాళికల ద్వారా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి పేర్కొన్నటువంటి వ్యక్తి ఎవరనుకుంటే మనం మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారిని గుర్తించాల్సి వస్తుంది. తర్వాత ప్రణాళిక సంఘం అంటే ఏమిటి? అలా ప్రణాళిక సంఘం ఒక స్టాఫ్ ఏజెన్సీయా, ఒక లైన్ ఏజెన్సీయా, ఒక స్వతంత్ర వ్యవస్థ? చూసుకున్నట్లయితే ప్రణాళిక సంఘం అనేది ఒక ఆక్సిలరీ ఏజెన్సీ. తర్వాత 11వ ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ ఎవరు? 11వ ప్లానింగ్ మనకు ఉన్నటువంటి ఎప్పుడైతే ఏ ఇయర్ నుంచి ఏ వరకు ఉందో ఆ ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ మనకు హాలోలే గారు పనిచేయడం జరిగింది. అంటే భారతదేశాన్ని సాఫ్ట్ స్టేట్ అని వర్ణించిన వారు ఎవరు అంటే భారతదేశం ఒక సాఫ్ట్ స్టేట్ అని వర్ణించారు. అప్పుడు ఆ వర్ణించినటువంటి వ్యక్తులు ఎవరంటే గున్నర్ మిర్దల్ గారు. ఈ గున్నర్ మిర్దల్ ప్రముఖ రచన పేరు అంటే గున్నర్ మిర్దల్ గారు ఒక ప్రముఖమైనటువంటి రచన చేయడం జరిగింది. ఆ రచనే ఏషియన్ డ్రామా. అట్లా కాకుండా ఏషియన్ డ్రామా రచన చింది ఎవరని అడుగుతారు, అది గున్నర్ మిర్దల్ గారు అని మనం గుర్తుంచుకోవాలి. తర్వాత స్వతంత్రానికి పూర్వం ఎస్ఎన్ అగర్వాల్ తయారు చేసింది అంటే ఈ యొక్క కొన్ని ప్రణాళికలకు పేర్లను అదేవిధంగా తయారు చేయడం జరిగింది. అంటే కొన్ని ఒక ఇయర్ నుంచి ఒక ఇయర్ ప్రణాళికలను సర్వోదయ ప్రణాళికలని, ప్రజా ప్రణాళికలని, బాంబే ప్రణాళికలని, గాంధీయన్ ప్రణాళికలని ఆ విధంగా చూసుకున్నట్లయితే స్వతంత్రానికి పూర్వం ఏదైతే ఉన్నాయో అటువంటి ఎస్ఎన్ అగర్వాల్ తయారు చేసిన ప్రణాళికలు గాంధీయన్ ప్రణాళికలుగా చెప్పడం జరుగుతుంది. ఈ కాలంలో అర్ధ విప్లవం తథ్యం వ్యక్తం అవడం జరిగింది. అంటే ఏ ప్రణాళికల నుంచి ఏ ప్రణాళిక హరిత విప్లవం తథ్యం వ్యక్తం జరిగిందంటే 66-69 వార్షిక ప్రణాళికలలో హరిత విప్లవం తథ్యం అని వ్యక్తమైంది. తర్వాత ఎస్ఎఫ్డి కార్యక్రమం ఏ ప్రణాళిక కాలంలో ప్రవేశపెట్టబడింది? ఎస్ఎఫ్డి అనేటువంటి కార్యక్రమాన్ని 4వ ప్రణాళికల్లో ప్రవేశపెట్టడం జరిగింది. సర్వజనన ప్రాథమిక విద్య సాధనకు సర్వశిక్ష అభిమాన్ ఏ ప్రణాళిక కాలంలో ప్రారంభించారు? చూడండి, సర్వశిక్షను మనకి ఈరోజు కొన్ని గవర్నమెంట్ సంబంధించిన సర్వశిక్ష అభిమానం ఉండడం జరిగింది. ఆ యొక్క సంబంధించినటువంటి ఈ సర్వజనులు ఉండాలనేటువంటి ఒక ప్రణాళికలో రూపొందించడం జరిగింది. 9వ ప్రణాళికల్లో ఈ యొక్క సర్వజన ప్రాథమిక విద్య హక్కును తీసుకురావటం జరిగింది. పేదరికపు తీవ్రతను అంచనా వేసేందుకు అతిపెద్ద వర్గం ఎన్పిజి అని దానిని ఏ ప్రణాళికలో ఉపయోగించారు అంటే ఈ 4వ ప్రణాళికలో కూడా ఈ యొక్క పేదరిక తీవ్రత నుంచేందుకు ఈ యొక్క ఎన్పిజి యొక్క కార్యాన్ని రూపొందించడం జరిగింది. తర్వాత కొత్త వ్యవసాయ వ్యూహ రచనను మొట్టమొదట అంగీకరించినది కొత్త వ్యవసాయ వ్యూహ హరిత విప్లవం కూడా 4వ పంచవర్ష ప్రణాళికలోనే రావడం జరిగింది. తర్వాత 6వ 8వ పంచవర్ష ప్రణాళికల కాలం వరుసగా 80, 85, 92, 97. 7వ పంచవర్ష ప్రణాళిక కాలం 6వ పంచవర్ష ప్రణాళిక 80, 92, 97. తర్వాత 7వ పంచవర్ష ప్రణాళిక కాలం ఏది అంటే 85, 90. సూచనప్రాయమైన ప్రణాళిక రచన ఈ క్రింది ప్రణాళిక కాలంలో ప్రవేశపెట్టింది. 8వ పంచవర్ష ప్రణాళిక అడుగు నుంచి చేసే ప్రణాళిక రచనకై 8వ పంచవర్ష ప్రణాళిక దేని మీద దృష్టి సాధించింది అంటే అడుగు నుంచి చేసే ప్రణాళిక రచనకై సమితి అంటే తాలూకా, మండలం, గ్రామం, జిల్లా ఆలోచన సమితి. అప్పుడు మనకి ఈ యొక్క ఏదైతే పంచాయతీ ఉన్నాయో అప్పుడు సమితి ఏ విధంగా ఉండడం జరిగింది, ఇది అప్పుడు తీసుకోవడం జరిగింది.
తరువాత 8వ పంచవర్ష ప్రణాళికలో ప్రభుత్వ రంగం పెట్టడానికి పెట్టుబడికి అధిక ఆదాయం దేని నుండి వచ్చింది అంటే 8వ పంచవర్ష ప్రణాళికలో ప్రభుత్వ రంగానికి పెట్టుబడి దేని నుండి వచ్చిందంటే మనకి ప్రభుత్వ ఆదాయంలో మిగులు నుండి మనకు ప్రభుత్వ రంగం పెట్టుబడికి అధిక ఆదాయం వచ్చింది. హరడ్ డామర్ నమూనా ఏ ఇండియా పంచవర్ష ప్రణాళికలు ఆధారం. ఈ హరడ్ అడుగుతాడు 1వ పంచవర్ష ప్రణాళికలకు ఏది ఆధారం అని ఆ విధంగా చూసుకుంటే హరడ్ డామర్. కేంద్రంలో మొదటి ప్రణాళిక పెట్టుబడి 100 కోట్లు. ప్రథమ పంచవర్ష ప్రణాళికలు దేనికి ప్రాధాన్యత ఇచ్చిందంటే వ్యవసాయం. ఈ క్రింది వానిలో పంచవర్ష ప్రణాళికలు ఆశించిన వృద్ధి రేటుకు మించిన వాస్తవ వృద్ధి రేటు ఉండినది. అంటే పంచవర్ష ప్రణాళికలు ఆశించిన వృద్ధి రేటు కంటే వాస్తవ వృద్ధి రేటు అంటే ఆశించిన వృద్ధి రేటు వాస్తవ వృద్ధి రేటు చూసుకున్నట్లయితే మనకు ఎక్కడ ఉందంటే మొదటి ప్లానింగ్లో ఉండడం జరిగింది. భారతదేశపు 2వ పంచవర్ష ప్రణాళికలు ప్రతిపాదికగా ఉపయోగించిన మహాలనోబిస్ నమూనాను రూపొందించిన వారు ఎవరి అంటే ఈ మహాలనోబిస్ నమూనాను తీసుకువచ్చింది ఎవరంటే జేఆర్ ఎల్డమ్ గాన్. ప్రణాళిక సంఘంపై ఏర్పడిన కమిటీ ప్రకారం భారతదేశంలో 4-5 నుండి 9-10 మధ్యకాలంలో పేదరికం 37.2% నుండి ఎంతవరకు తగ్గింది అంటే 29.8%. 11వ పంచవర్ష ప్రణాళిక అంతానికి వ్యవసాయ ఉత్పత్తి వృద్ధి ఎంత అంచనా వేయబడింది అంటే 11వ పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ ఉత్పత్తి వృద్ధి ఎంతంటే 4%. 11వ పంచవర్ష ప్రణాళిక కాలానికి అదనంగా నిర్దేశించబడిన విద్యుత్ సామర్థ్యం 66,463 మెగావాట్స్. డిజిన్వెస్ట్మెంట్ పథకం క్రింద ఏర్చి తీసిన ప్రభుత్వ రంగ సంస్థలు మొదటిగా చేర్చింది 8వ ప్రణాళికలో. భారతదేశంలో వికేంద్రీకరణ ప్రణాళికలు అమలుపరిచింది అంటే కేంద్రీకరణ ప్రణాళికలు వికేంద్రీకరణ ప్రణాళికల్లో మనకి ఈ యొక్క దేశంలో వికేంద్రీకరణ ప్రణాళికలు అమలుపరిచారు. అదే ప్రణాళిక అంటే 9వ ప్రణాళికలో ఈ వికేంద్రీకరణ తీసుకురావడం జరిగింది. వృద్ధితో కూడిన సాంఘిక న్యాయం మరియు సమానత్వం ఏ ప్రణాళికకు సంబంధించింది చూడండి. సాంఘిక న్యాయం సమానత్వం 3 కూడా మనకు 9వ ప్రణాళికల్లో తీసుకురావడం జరిగింది. 9వ పంచవర్ష ప్రణాళిక ముఖ్య ఉద్దేశం ఏమిటి? సామాజిక న్యాయం మరియు సమానత్వ ఎదుగుదల. ప్రస్తుతం మనం ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఉన్నాము? మనకు పంచవర్ష ప్రణాళికలు తీసివేసిన నీతి ఆయోగ్ రావడం జరిగింది. కానీ మనం మామూలుగా చూసుకున్నట్లయితే 12వ దాంట్లో మనం ఉండడం జరిగింది. 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఎన్ని కొత్త తరహా విశ్వవిద్యాలయాలకు ఇండియా ప్రభుత్వం ఏర్పాటు చేసింది? చూడండి, 12వ ప్రణాళిక రద్దయినా సరే మనకు కొత్త తరహా విశ్వవిద్యాలయాలకు ఇండియా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అవి ఎన్ని అంటే 14. 12వ పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగంలో చేర్చబడ్డ మిషన్ ఏంటి? జాతీయ ఆహార భద్రత మిషన్. భారతదేశంలో గడిచిన 4 దశాబ్దాల ప్రణాళిక కాలంలో ప్రాథమిక రంగం ఏది అంటే ప్రాథమిక రంగం తగ్గింది. భారతదేశపు ప్రణాళిక రంగంలో జవహర్లాల్ నెహ్రూ ఎల్లప్పుడూ దేని అభివృద్ధి గురించి నొక్కు చెబుతూ ఉండేవారు? అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశంలో ప్రణాళిక రంగంలో మనకు జవహర్లాల్ నెహ్రూ గారు ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ దేని అభివృద్ధి గురించి ఎక్కువగా చెప్తూ ఉండేవారంటే మౌలిక మరియు భారీ పరిశ్రమలపై దృష్టి పెట్టండి, దాని నుంచి మనం అభివృద్ధి సాధించి వచ్చినప్పుడు చెప్పడం జరిగేది. 6వ ప్రణాళికలు పెట్టుబడి అంతే మనకి కొన్ని ప్రణాళికలకు పెట్టుబడులు ఉన్నవి కాబట్టి 6వ ప్రణాళిక పెట్టుబడి 3,400 కోట్లు. ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో భారతదేశ అభివృద్ధికి సంబంధించిన ప్రధాన బాధ్యత ఏ ప్రభుత్వ రంగానికి మారింది? 2వ ప్రణాళిక. 10వ పంచవర్ష ప్రణాళికల అఫ్రిజ్ పేపర్ నుంచి భారతదేశపు స్థూల జాతీయోత్పత్తి వ్యవసాయ రంగం వాటా ఎంత? 25.